ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. ఒక స్పెషల్ గెస్ట్ ఈరోజు మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని మొదలుపెట్టి సినిమాలు అలాగే టీవీ ఇలా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కొనసాగిస్తూ మనందరికీ ఇప్పటికీ ఆదరిస్తున్న భావన గారితో కొన్ని మాట్లాడదాం. నమస్కారం భావన గారు. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. భావన గారు, జీ తెలుగు ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. భావన గారు కెమెరా స్క్రీన్ మీదకి వచ్చారు అని అంటే ఒక ఎనర్జీ వస్తుంది అని అందరికీ తెలుసు. ప్రేక్షకులందరికీ భావన గారు అని అంటే ఈక్వల్ టు ఎనర్జీ అని తెలిసిపోతుంది. అసలు ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్ని ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు, అలసట అనేది అనిపించదా ఎప్పుడు మీకు? ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టుకొని ఇలాంటివి నన్ను అడగడం అనేది చాలా టూ మచ్ అనిపిస్తుంది. నన్ను కొన్ని సంవత్సరాలుగా చాలా మంది అడుగుతూ ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఎలా భావన గారు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అలాగే ఉన్నారు, ఎప్పటి నుంచో అందం నుంచి చూస్తున్నాము, అప్పటి నుంచి చూస్తున్నాము, ఇలాగే ఉన్నారు అంటూ ఉంటారు. అయితే ఒక మేబీ ఆడియన్స్కి ఒక 70% తెలుసు, బికాజ్ ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఇంటర్వ్యూస్, యూట్యూబ్స్, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ. కానీ తెలియని వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ద్వారా మరికొంత విషయాలు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను ఇంకా వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది నాకు ఆయనతో మాట్లాడాలి అనేసి. అండ్ నేను ఫేస్ ఎస్పెషల్లీ వచ్చి నా గురించి నేను ఫేస్ చేస్తున్నవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు, కానీ మహేష్ బాబు గారితో ఒక డైలాగ్ ఉంటుంది, వెనకాల దోల తీరిపోతుంది అన్నట్టు. దాని వెనకాల అంతే కష్టం కానీ ఫుడ్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. వాటిని అధిగమించి కొన్ని జరుగుతూ ఉంటున్నాయి. వాటి గురించి నాకు ఎప్పటి నుంచో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఈ రోజు అది క్లారిటీ నాకే కాదు, సార్ ద్వారా చాలా మంది వేరే వాళ్ళకు ఉన్నా కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో మరి ఇన్ని ఇయర్స్ గా అలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్తున్నారు కదా, మీ డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది? ఒక చిన్న స్నిక్ పీక్ లాగా మా ప్రేక్షకులందరి కోసం. ఫుడ్ నేను చాలాసార్లు చెప్పాను, నేను ఫుడ్ చాలా కాన్షియస్గా ఉంటాను, చాలా జాగ్రత్తగా ఉంటాను. అంటే ఒకవేళ అందుకని మీరు చాలామంది అంటుంటారు, అదేంటి మీరు రైసే తినరా మీరు, ఈరోజు నేను బిర్యానీ తినాల్సి వచ్చింది, ఇంట్లో ఏదైనా అకేషన్ కావచ్చు, లేక బయట ఏదైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఈ రోజు నేను తింటే దాన్ని 2-3 రోజులు ఎలా బ్యాలెన్స్ చేయాలి, దాన్ని కట్ ఆఫ్ చేసుకోవాలి, ఎంత తింటున్నాను, ఇవన్నీ ఉంటుంది. అండ్ ఇంకోటి దట్స్ మై పర్సనల్ ఫీల్ ఏంటంటే, మనం బిర్యానీ అంటే ఇంత పెట్టుకొని తినాల్సిన అవసరం లేదు, ఇంత తిన్నా అదే బిర్యానీ టేస్టే, ఇంత తిన్నా అదే టేస్టే. సో మన ఫీల్ని బట్టి ఉంటుంది అది. అండ్ నోటితో కంటే ఫస్ట్ కళ్ళు తింటాయి అంటారు ఫుడ్ని. సో అలాగా, సో నేను ఫస్ట్ కంటిలో దాన్ని ఆస్వాదించి ఆ తర్వాత నోటి అందిస్తాను. అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు మనం తిన్న ఫుడ్లోని ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసేసుకున్నాము అంటే, కొవ్వు పదార్థం ఎక్కువ తీసుకున్నాము అంటే దాన్ని నెక్స్ట్ డేకి ఫ్రూట్ రూపంలోని, అంటే ఇది తక్కువ ఉండేది, ఇప్పుడు ఫ్రూట్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు, ఏదైతే చూసుకుంటాను ఇదైతే బెటరు, ఇట్లా అయితే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం అంటే వర్క్ని బట్టి కూడా ఉంటుంది. నేను ఇంట్లో ఉంటే ఒకలాగా డైట్లోకి ఉంటాను, షూట్లో ఉన్నానంటే ఒకలాంటి డైట్లో ఉంటాను. ఇప్పుడు నేను షూట్లో ఉన్నాను, ఎండ్లో ఉన్నాను, డాన్స్ షోస్లో ఉన్నాను, అలాంటప్పుడు కంప్లీట్ లిక్విడ్లోకి వెళ్తే వీక్ అవుతాను, ప్రాక్టీస్లో ఉన్నాను, దీనికి ఎంత ఎనర్జీ అవసరం ఉంటుంది. సో అలాంటివి ఎక్కువ తీసుకుంటా, అంటే ఖర్జూరం తీసుకోవడం కానివ్వండి, ఒక అరటిపండు ఖర్జూరం ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. సో అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను నేను ఎక్కువ. ఓకే, ఆర్టిస్టులు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఫాలో అవుతున్నారు, మంచి బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది? తక్కువ మందే ఉంటారమ్మా ఆవిడలాగా ఫుడ్ కాన్షియస్ ఉన్నవాళ్ళు. అందరికి ఉన్న కోరిక ఏంటంటే అన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకో గంట ఎక్కువ కష్టపడి అలా మెయింటైన్ చేసుకోవాలని చూస్తారు. కరెక్ట్. కానీ బైక్కి వెయిట్ కానీ షేప్ కానీ మెయింటైన్ చేయొచ్చు, కానీ ఇంటర్నల్ సెల్ ఎన్విరాన్మెంట్ హెల్త్ని ఏది పడితే తిని ఎక్సర్సైజ్తో బ్యాలెన్స్ చేసేటప్పుడు మెయింటైన్ చేయలేరు. క్యాలరీ కౌంట్ని మెయింటైన్ చేయొచ్చు. అందుకని మంచి ఫుడ్ తిన్నప్పుడు మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం ఏజ్ పెరుగుతున్న సమస్యలు రాకుండా ఉండటానికి ఇది ఒకటే హెల్ప్ చేస్తుంది. మీ ప్రస్థానం అనేది ఎక్కడ మొదలైంది? ఏ వయసులో అసలు కెమెరా ముందుకు వచ్చారు? అప్పటి నుంచి జర్నీ ఎలా కొనసాగుతూ వచ్చిందో ఒక క్లుప్తంగా చెప్తారా? నాకు 4 years ఉండేటప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పుడు తెలుగు, తమిళ్ వేరే లాంగ్వేజెస్లో ఒక 20 to 25 మూవీస్ చేసి ఆ తర్వాత నేను సీరియల్స్కి రావడం జరిగింది. ఓకే, సీరియల్స్ 100-150 కూడా తెలియదు, సీరియల్స్, టెలిఫిలిమ్స్, వెబ్ సిరీస్ అలా ఒక 150 దాకా వెళ్ళుంటాయి. ఆ తర్వాత కూడా ఎదిగిన తర్వాత మళ్ళీ సినిమాలు, సీరియల్స్. సో అలా ఇప్పటి వరకు ఒక 200 పైగానే ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. ఒక 2 ఏపీ స్టేట్ అవార్డ్స్ వచ్చి ఇంకోటి అనౌన్స్ చేశారు. సో ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు, బీయింగ్ ఇన్ మూవీస్ ఆర్ టీవీ ఇండస్ట్రీ? నిజానికి నేను సినిమాలో అని చెప్పను, పెద్దవాళ్ళకి దగ్గర అవ్వాలన్నా, మిడిల్ ఏజ్ వాళ్ళ దగ్గర కావాలి, ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ అందరికి దగ్గర కావాలంటే మాత్రం ఉన్న ఆప్షన్ టీవీ. సో నన్ను అడిగితే టీవీ. ఓకే, నేను అటు 2 కళ్ళు 1 కన్ను అలాంటివి నేను చెప్పను, కానీ ఆల్వేస్ టీవీ. టీవీ. మరి డాన్స్కి ఎప్పుడు మూవ్ అయ్యారు అసలు మీరు?
అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్పాట్ చేసి భావన ఒకసారి డాన్స్ చేసి చూపించాను, వాట్ వాజ్ ది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అని గుర్తుందా? ఎస్ నన్ను ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్కి అయితే నన్ను బృందా మాస్టర్ గారు చేయి భావన ఇలా ఒక సాంగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనగానే భయం మొదలైందమ్మో, మనకి షార్ట్ టు షార్ట్ వెళ్తారు, నేను ఒకటేసారి పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా భయం, నేను చేయలేనన్నా. లేదు మేము ఉన్నాం కదా చేస్తాం, అది దట్స్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. బృందా మాస్టర్ గారు చేశారు. ఆ తర్వాత ఇంకా కాంపిటీషన్లోకి కూడా మానాడ మైలాడని నేను ఒక తమిళ్లో ఒక కాంపిటీషన్ షో చేశాను. కళా మాస్టర్ గారు, బృందా మాస్టర్ గారు జడ్జెస్. సో దాంట్లో కూడా గెలిచాను. సో అది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. వర్కింగ్ ఉమెన్ టైటిల్ కంటే కూడా ఐ థింక్ ద బిగ్గెస్ట్ టైటిల్ ఇస్ బీయింగ్ అ మదర్. ఇద్దరు బ్యూటిఫుల్ గర్ల్స్కి మీరు మదరు. మీరు షూట్స్కి వెళ్ళినప్పుడు పిల్లల ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కంటే ఉన్న వాస్తవం మాట్లాడితే బీయింగ్ ఏ మదర్ అని ఎలా అన్నారు, మా అమ్మ ఫస్ట్ వాళ్ళు ఉండబట్టే అమ్మ అత్తయ్య మై రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పచ్చు. అమ్మ అత్తయ్య వాళ్ళే, నేను పిల్లల్ని కన్నాను, ఫీడింగ్ చేశాను, చూసుకుంటున్నాను, కానీ వాళ్ళ ఫుడ్, వాళ్ళ స్నానాలు, వాళ్ళు ఏంటి అవన్నీ అమ్మ తర్వాత అత్తయ్య వీళ్ళిద్దరే టేక్ కేర్ చేస్తూ వస్తున్నారు. నాకు షూట్ లేని టైంలో అంతా నేను వాళ్ళతో స్పెండ్ చేస్తాను. వాళ్ళ ఫుడ్ గురించి చెప్తూ ఉంటాను, ఇవి తినాలి, ఇది తినండి, ఇవి చేయండి, అవి తీసుకొచ్చి అన్ని డంప్ చేసి పెడతాను ఇంట్లో. ఇవి తినాలి, ఇప్పుడు నట్స్ కంపల్సరీ స్కూల్కి బాక్స్ పెడతాను, ఇవి తినే తీరాలి మీరు, దీనివల్ల ఇది లాభం, దీనివల్ల ఇది లాభం, ఫ్యూచర్లో మీకు ఇగో నాలుగు జుట్టు కావాలా వద్దా, కావాలంటే ఇది తినాల్సింది, లేదా ఇగో వాళ్ళలాగా చూడాలి, రింకిల్స్ వచ్చే వీళ్ళ చూడాలి, జుట్టు ఊడిపోతుందో అలా అవ్వాలా అంటే అమ్మో కాదు అని అంటే మరి ఇవి తినాలి, మరి ఇవి తింటేనే. సో అట్లా కొద్దిగా గైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి తినే ప్రయత్నం చేశారు. అంటే 10లో మేబీ 6 తినకపోవచ్చు, కనీసం హెల్దీ 4 తిన్నా చాలా నేను అనుకుంటాను. కాబట్టి సో అట్లా నడుస్తూ ఉంది. మరి భావన గారు, మీకు హెల్త్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పారు. మరి ఆ సమస్యలు ప్రేక్షకుల్లో ఎవరికైనా ఉంటే కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సమస్యలు ఏంటో ఒకసారి డాక్టర్ గారిని అడగండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా లేక డైటీషియన్స్ కావచ్చు, బయట ఎవరైనా ఏం చెప్తారంటే హెల్దీ ఫుడ్ తీసుకోండి, 8 అవర్స్ పడుకోండి, 7 అవర్స్ అయినా ఖచ్చితంగా పడుకోండి, పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు అంటారు. బట్ నేను ఎంత ట్రై చేసినా ఆ నిద్ర అనేది రావట్లేదు. చాలా మంది సలహాలు, బెల్లం పాలు తాగండి, బుక్ చదవండి, మీకు నచ్చిన మ్యూజిక్ వినండి, ఇవి ఎన్ని చేసినా నా ఇంటెన్షన్, నేను చెప్పేది ఏంటంటే మనం పడుకున్న ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఆ ఒక డీప్ స్లీప్లోకి వెళ్తే అది చాలా ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు పడుకున్నా ఆ నిద్ర అనేది రాక సమ్ టైమ్స్ ఈ మధ్యకాలంలో రాత్రి 12ంటికి 1 గంటకి మెలకు వచ్చి ఎంత ట్రై చేస్తానో, అటు పడుకోవాలి ఇటు పడుకోవాలి, కళ్ళు మూసుకు పడుకొని ఎంత ట్రై చేస్తే నిద్ర రావట్లేదు. ఓకే, ఇంకా లేచి కూర్చొని ఉంటాయి, ఇది నిద్ర రావట్లేదు, మళ్ళీ ట్రై చేస్తా పడుకోవడానికి. ఒక రకమైన డిస్టర్బెన్స్, ఇటు దొల్లుతాం, మధ్యాహ్నం ఉంటుంది అండ్ నైట్ టైమ్స్ కూడా ఉంటున్నాయి. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంది. బట్ ఈ కంటి నిండా నిద్ర అనేది కావాలి ఎలా? కంటి మీద లైట్ పడినప్పుడు నిద్రపుచ్చే హార్మోన్ మెలటోనిన్ అనేది తయారు కాదండి. మనకేంటంటే 10-11 వరకు లైట్ కంటి మీద పడటం వల్ల ఈ హార్మోన్ తక్కువ తయారవుతుంది, అంత ప్రశాంతంగా ఉండదు. ప్లస్ మెలకు వచ్చినప్పుడు మళ్ళీ నిద్ర పట్టకపోవటానికి ఆలోచనలు కారణం ఉంటుంది. మైండ్కి మళ్ళీ మెలకు వచ్చిన దగ్గర నుంచి జరిగినవి, జరగబోయే వాటి గురించి అక్కడ హోంవర్క్ ఇస్తాం, మళ్ళీ గుర్తు తెచ్చి. దాంట్లో ఏంటంటే మైండ్ హోంవర్క్లో పడిపోయి రిలాక్సేషన్లోకి వెళ్ళదు. నేను పడుకుని పోతాను సార్, నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటాను, అది కూడా 7 లోపు నేను డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను. న్యాచురల్ ఫుడ్ తింటే కొంచెం బాగా వస్తుంది ఇంకా దానికి. ఓకే, అంటే ప్లస్ ఒక గంట ముందన్న కొద్దిగా లైట్ కంటి మీద పడకుండా ఏం చేయొచ్చు అంటే, కుదిరితే బెడ్ లైట్ లాంటివి వేసి మెయిన్ లైట్ కంటి మీద పడకుండా కొంచెం ఆపగలిగితే హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, బాడీ కాల్ చేస్తుంది అనమాట. ఎక్సర్సైజు ఒక 1 అవర్ 1.5 అవర్ కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, నిద్ర బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఫ్రూట్స్ మీరు ఒక ఏజ్లో ఉన్న వాళ్ళకి ఓకే సార్, ఇప్పుడు 50లో ఉండే వాళ్ళందరికీ గ్యాస్ ఫామ్ అయిపోతుంది, ఆ ఫ్రూట్ తినకండి నైట్, ఈ ఫ్రూట్ తినకండి అని అంటుంటారు. మరి షుగర్ ఉంది తినకండి. ఫ్రూట్స్కి గ్యాస్ ఫామ్ కాదు, ఫ్రూట్స్కి షుగర్ పెరగదు, అందులో చక్కెర ఉంటుంది కానీ స్లోగా వెళ్ళే చక్కెర ఉంటుంది, కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు 50 తర్వాత ఉండే వాళ్ళకి ఏ ఫ్రూట్స్ అయినా తినచ్చు అంటారా? అంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ చక్కెర ఉండే ఎక్కువ తినాలి, ఎక్కువ చక్కెర ఉండే తక్కువ తినాలి. సన్నగా ఉన్నవారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవారు, పిల్లలు, ఇట్లాంటి వాళ్ళందరూ కొంచెం ఎక్కువ ఎనర్జీని ఇచ్చే ఫ్రూట్స్ తినాలన్నమాట. అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడి, పనస ఇలాంటి వేళ్ళు ఎక్కువ తినాలి. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. అట్లా తీసుకుంటే అది వాళ్ళకి నిద్ర పడుతుంది, బాడీకి న్యాచురల్ ఫుడ్ తిన్నందుకు ఏంటంటే పొట్టా ప్రేగులు, ఈ గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ త్వరగా రిలాక్సేషన్లోకి వెళ్తాయి. ఉడికిన ఆహారం తిన్నాం అనుకోండి, దాన్ని అరిగించడానికి ఆక్సిజన్ ఎక్కువ కావాలి. 6 గంటల పొట్టలో 5 గంటలు ఉందనుకోండి, 5 గంటల ఆక్సిజన్ కోసం లంగ్స్ ఎక్కువ వర్క్ చేస్తే రిలాక్సేషన్లోకి వెళ్ళాం.
ఇవన్నీ రిలాక్స్ అయితే సౌండ్ స్లీప్ వస్తుంది. హార్ట్ 72 టైమ్స్ అట్లా పనిచేస్తుంది. పొట్ట ఖాళీ అయిన తర్వాత 60 సార్లే పనిచేస్తుంది హార్ట్. నాకు తెలిసి పెద్దవాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను అది, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేస్తున్నది ఇప్పుడు. ఇది నిద్ర గురించి ఓకే సార్. రెండోది, నాకు ఎప్పటి నుంచో సన్నగా ఉండే వాళ్ళు చూస్తే కర్ర పుల్లలా ఉంటారు. ఆ పుల్లలా ఉండే వాళ్ళు కంచె నుండి ఇంత ఫుడ్ పెట్టుకొని తింటారు. ఇంతలా ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చూస్తే ఇంతే కొలతలతో తింటారు. ఈ కొలతలతో తిన్న వాళ్ళు చూసారంటే కొంచెం పొరపాటున ఒక ముద్ద 2 ముద్దలు ఎక్స్ట్రా నచ్చి తిన్నా ఇమ్మీడియట్గా వెయిట్లో తేడా కనిపించేస్తుంటుంది. ఈ బక్కగా ఉండే వాళ్ళు ఇంత పెట్టుకొని తింటున్న వాళ్ళు చూస్తే వెయిట్ ఏమి పెరగదు, వాళ్ళ పొట్ట ఇంత కూడా రాదు బయటికి. అది అసలు వాళ్ళకి అంటే ఆ తింటున్నదంతా ఎటుపోతుంది వాళ్ళవి. ఈ మధ్య పరిశోధనలో రుజువైంది వాస్తవం. అంతకుముందు కొన్ని హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనేవారు, కానీ ఏమిటి అంటే ప్రేగుల్లో ఉన్న బ్యాక్టీరియాల కారణం అని కనిపెట్టారు. వీటికి తల్లిదండ్రుల నుంచి ఈ బ్యాక్టీరియాలు వస్తూ ఉంటాయి మనకి. గుడ్ బ్యాక్టీరియాలు మామూలుగా మన ప్రేగుల్లో 1000 రకాల బ్యాక్టీరియాలు, ఒక్కొక్క రకం కొన్ని వేల కోట్ల సంఖ్యలో ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతాయంటే, వాళ్ళు ఎంత తిన్నా 200 తిన్నారనుకోండి శక్తినిచ్చేది, లేకపోతే 2 ఇడ్లీ తిన్నారు, దాని 1 ఇడ్లీగానే బాడీ తీసుకుంటుంది. స్లోగా పంపించి ఎక్కువ క్యాలరీ కౌంట్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఎక్సెస్ అయినప్పుడు ఇట్టించి పంపించేస్తుంది తప్ప అటు పంపదు. కొంతమందికి కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే 1 ఇడ్లీ తింటే అది 2 ఇడ్లీగా మారుస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియా. నాకు తెలిసి ఇప్పుడు ఈ ఎపిసోడ్ చాలా ఎక్కువ ఫాలో అవుతారు అందరూ. ఇలాంటి ఒక విషయం ఉందనేది ఈరోజు తెలుసుకున్నారు కాబట్టి. ఇట్లాంటి ఉన్నాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయమ్మా. మళ్ళీ వాళ్ళు పెళ్ళైన తర్వాత ఎప్పుడు చూస్తే మళ్ళీ వాళ్ళు కొంచెం లావ్ అయ్యి ఉంటారండి. అంటే కొన్ని సంవత్సరాలు బ్యాడ్ ఫుడ్ తినేసరికి వీళ్ళల్లో గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియాల కౌంట్ పెరిగిపోయేసరికి వీళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అట్లా మారిపోతాయి అనమాట. మన అలవాట్లను బట్టి కూడా ఈ కౌంట్ వేరియేషన్ వస్తుంది అనమాట. అలాగే చాలామంది ఉమ్ము కూడా అంటుంటారు. ఫస్ట్ పొద్దున్న లేవంగానే ఉండే ఉమ్ము కంట్లో పెట్టుకోండి, అది చాలా మంచిదని, లేదంటే ఇట్లా కొన్ని రోగాలకి మంచిదని. ఇది వాస్తవమేనా అండి, లేక ఊరికే అలా చెప్తున్నారా? అది చెడ్డ సూక్ష్మ బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ ఎక్కువ ఉంటుంది నైట్ టైం. ఎందుకంటే లాలాజలం ఊరదు. లాలాజలం ఊరినప్పుడు ఏమవుతుందంటే, లాలాజలంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ అన్నీ ఉంటాయి లాలాజలంలో. ఇది ఊరుతుంటే చెడ్డ సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు చచ్చిపోతూ ఉంటాయి. లాలాజలం రాత్రి 7-8 గంటలు కదపం కాబట్టి అది ఊరవు. అది ఊరినప్పుడు చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువైపోతుంది. ఆ చెడ్డ సూక్ష్మజీవుల గ్రోతే వైట్ కోటింగ్, పాచి అంటే వేరే కాదు, అంతా చెడ్డ సూక్ష్మజీవుల కోటింగ్. ఇవన్నీ ఇక్కడ పెరిగిపోతాయి. ఇది తీసుకెళ్ళేసి ఇక్కడ ఎక్కడైనా పెట్టామనుకోండి, వీటిని చంపటం కోసం రక్షణ వ్యవస్థ బాగా అలర్ట్ అవుతుంది అన్నమాట. అందుకని కొంతమంది పుక్కిలిచ్చకుండా తాగేస్తే ఇవన్నీ లోపలికి వెళ్తే పొట్టలో ఇమీడియట్గా రక్షణ వ్యవస్థ వీటిని చంపేయడానికి బాగా అలర్ట్ అవుతుందంటానికి మెకానిజం చెప్తారనమాట. సో ఇందులో వాస్తవం ఉంది. అయితే భావన గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఇలా ఉండడానికి డూస్ అండ్ డోంట్స్ ఏమైనా పెట్టుకుంటారా మీరు? చెప్పాను కదా, ఫుడ్లోనే ఎక్కువ శాతం ఉంటాను. వాటర్ తాగడం అంటే నీళ్లు తాగుతూ ఉండాలి అనేది. సమ్మర్లో ఎక్కువ వేడి నీళ్ళు ప్రిఫర్ చేయలేనులే, కానీ బట్ వర్షాకాలంలో, చలికాలంలో మాత్రం వీలైనంత వరకు గోరువెచ్చటి నీళ్ళు తాగడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంతవరకు మనకి షుగర్లు, బీపీలు అలాంటి రోగాలు ఏం రాలేదు, కానీ సైనస్, మైగ్రేన్ అనేది వచ్చేసింది. సో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగినా వాళ్ళు ఏంటంటే, మీరు హెవీ లైట్స్లో ఉండకండి, సన్లైట్లో ఉండకండి, సౌండ్స్లో ఉండకండి. నా ఉద్యోగమే అక్కడే ఉంది, కానీ వాటి దగ్గరే ఉండొద్దు అని చెప్పారు. కానీ వీలైనంత వరకు ఏంటంటే, నేను చెప్పాను కదా, ఫుడ్ తిండిలో చాలా జాగ్రత్తగా ఉంటాను. షూట్స్లో ఉన్నా కూడా నేను ఎక్కువ శాతం ఇంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తాను. ఇష్టమైన ఆహారాన్ని చాలా వదిలేయాల్సి వస్తూ ఉంటుంది. అలా వదిలేసాను అన్న ఆహారం ఏదైనా ఉందా? అది డాక్టర్ గారు చెప్తే మీరు ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం. అదే మీరు అడిగారు కాబట్టి, మీరు అడగకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో కూడా ఉంది నాది. ఇప్పుడు ఏంటంటే, రైస్ తినాల్సి వస్తే తప్ప రైస్ ఏదో పిల్లలకి పెట్టేటప్పుడు ఫస్ట్ ఆ ముద్ద టేస్ట్ చూస్తాను నేను, ఎలా ఉంది, ఉప్పు కారం కానీ నెయ్యి కానీ అంత కరెక్ట్గానే వేసి పెట్టాను పిల్లలకి అనేది ఆ ఫస్ట్ ముద్ద టేస్ట్ చూస్తాను నేను. ఒక్కొక్కసారి వద్దు, ఇప్పుడు నేను 10 రోజులు నేను ఫ్రూట్ డైట్లో ఉన్నా, జ్యూస్ డైట్లో ఉన్నాను, ఇంకా వెజిటేబుల్స్ మొత్తం కాయగూరలన్నీ ఉడకబెట్టుకొని తింటున్నాను అన్నప్పుడు వీటి జోలికి కూడా ఎక్కువ శాతం వెళ్ళకుండా ఉంటాను. కానీ నా ఇదేంటంటే, ఒకరోజు ఎప్పుడైనా ఒకరోజు ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళాల్సి వచ్చింది, లేదా ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మీల్స్ బయట ఏదైనా దర్శనానికి వెళ్ళేటప్పుడు తినాల్సి వస్తుంది. ఇలా ఒక 2-3 రోజులు ఆలోచించుకుంటూ జాగ్రత్తగా తిన్నా కూడా వచ్చిన తర్వాత చూస్తే ఈజీగా 2 కేజీలు 3 కేజీలు పెరిగిపోయి ఉంటాను ఆ 5-6 రోజులకే. అవునండి. మళ్ళీ ఆ 3 కేజీలు తగ్గడానికి నేను కనీసం 1-2 నెలలు కష్టపడాలి.
అంటే కొందరు అంటారు మీది ఫ్యాట్, థిక్ ఫ్యాట్, కొందరుది తిన్నంటే కొందరు ఏమీ లేదు, ఒక వారం పాటు తేనె నిమ్మకాయ నీళ్లు డైట్ చేస్తేనే చాలు 3 కేజీలు తగ్గిపోతారు. నేను అదే తేనె నిమ్మకాయ నీళ్ళు కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫుడ్ ఒక పూటే తింటూ లేదా 2 పూటలే తింటూ అలాగా అవర్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉన్నా కూడా, ఫాస్టింగ్ అవర్స్ ఎక్కువ పెట్టుకున్నా కూడా కనీసం నాకు 1 రోజులు పడుతుందండి. సో ఇది నేనే కాదు, చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అసలు అర్థం కాదు అది ఏంటి అనేది. బయటికి వెళ్ళినప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆ రోజు లంచ్ స్కిప్ చేయాలి. లంచ్ బాగా ఎంజాయ్ చేద్దాం, మార్నింగ్ దేవుడి దర్శనం ఎడవడనప్పుడు టిఫిన్ సరిగ్గా వదిలేసేసి ఏదో జ్యూస్ తాకి వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ హెవీగా తినేసినప్పుడు డిన్నర్ మానేయాలి. ఇలా మేనేజ్ చేసినప్పుడు అట్లా పెరగదు మళ్ళీ. కానీ క్వాంటిటీ తక్కువ తినాలి అక్కడ బాగా. అవును సార్, అదే చేస్తున్నా. అది తక్కువ చేయాలి. మనకి ఇష్టంగా తినటం అనేది ఇష్టం లేదు, వాళ్ళ కోసం తింటున్నప్పుడు అలా తిని. ఇప్పుడు ఎక్కడున్నా వీటితో పాటు సాలడ్స్, ఫ్రూట్స్ పెడుతున్నారు ఏ బ్రేక్ఫాస్ట్లో పెట్టినా. ముందు అవి తిని ఇవి తినాలి, అప్పుడు ఇవి క్యాలరీలు పెరగవు. ఇంకొకటి ఏంటంటే సార్, చాలా మంది చెప్తారు మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఒక మనిషి అనేది వాళ్ళ గోళ్ళల్లో తెలిసిపోతాయి. గోళ్ళల్లో ఆరోగ్యం తెలియదమ్మా, గోళ్ళలో రోగాలు తెలుస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు గోళ్ళు ఇట్లా కొంచెం కొన్ని జబ్బులు లేవని అర్థం తెలుస్తుంది, అంతేగాని కొన్ని ఆరోగ్యంగా ఉన్నారనుకోవడానికి గోల్డ్ చూసి చెప్పలేము. ఓకే, కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం అది గోల్డ్ మీద కనిపించేస్తుంది. నాకు ఫుడ్ అంటేనే ఆంధ్ర పిండి వంటలు చాలా ఇష్టం. అరుసులన్నా, బూర్లన్నా ఇలా అన్నీ నా ఫేవరెట్సే. తినాలని ఉంటుంది, కానీ ఆ పండుగ వచ్చినప్పుడు ఒక బూరు తీసుకుని ధైర్యంగా తినాలన్నా భయపడిపోయి ఒక టిష్యూలో 10 సార్లు అద్దుకొని అది బెల్లం ఉందా, ఇది షుగరా, ఇది ఏం వేశారు అని కనుక్కొని అలా తినాల్సి వస్తుంది. సో ఇలాగ టిష్యూలతో అద్దుకునే భయాలు లేకుండా ఆరోగ్యంగా తిని ఏ పిండి వంట చెప్పినా నేను అమ్మయ్యాన్ని ఆస్వాదిస్తాను. మా వంటలన్నవే 1300 ఎపిసోడ్లు చూపించాం జీ తెలుగులో. నూనె లేకుండా బజ్జీలు, నూనె లేకుండా బూరెలు, గారెలు, సమోసాలు, కజ్జికాయలు, అరిసెలు. చెయ్యి కడగక్కర్లా, మూతి కడగక్కర్లా మా బూరెలు తింటే. మరి మా జీ తెలుగు ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి విచ్చేసినందుకు మా తరపు నుంచి ఒక చిన్న చిరుకానుక. చూసారు కదండి, ఎన్నో ఆరోగ్యకరమైన విశేషాలని ఈరోజు స్పెషల్ ఎపిసోడ్లో భాగంగా మీతో వాళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన విశేషాలని మనందరం కూడా పాటించడానికి ప్రయత్నిద్దాం. మరిన్ని అంశాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.